మరి దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉంది. సో మరి రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. సో మరి ఈ నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్ర ప్రజలు కూడా ఏమనుకుంటా ఉన్నారు, సో మరి ప్రభుత్వం పట్ల ఎంత సానుకూలంగా ఉన్నారు, పథకాలు అందుతున్నాయా లేదా అనే వాటి గురించి మాట్లాడదాం. మనతో పాటు ఈ లింగంపల్లి మెయిన్ జంక్షన్లో కొంతమంది ఆటో డ్రైవర్ అన్నలు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే, ఎట్లా ఉంది మీ ఆటో బిజినెస్, ఎట్లా ఉంది? మొత్తం బేకారు ఉన్నాయి అన్న. రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం మొట్టలా కనిపించింది. ఆయన మొత్తం ఫ్రీ బస్సెస్ చేసి, కేసీఆర్ ఉంటే డైలీ 3,000 2,000 చేస్తారు. ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక అప్పుడు 500 బి అవుతలేదు. బెక్కర్ ఫాల్తూ మొత్తం ఫ్రీ బస్సెస్ ఆడవాడికి పెట్టున్నారు. అన్ని లేడీస్ వాళ్ళు మొత్తం బస్సు స్టాప్ చేస్తే పోతున్నారు, అట్లానే కింద పడుతున్నారు లేడీస్. ఏంది ఇది? దాన్ని చేయాలి అంటే ఏదైనా ఒక ఫీజు కాలేజ్ తక్కువ చేయాలి. ఇది 10 రూపాయలు 20 రూపాయలకి ఏం ఫ్రీ చేసి ఆయనకి ఏం లాభం ఉన్నది? అందరికి అర్థానికి ఇబ్బంది ఉన్నది. ఆయన ఎక్కడ అంటే అక్కడ ఫోటోస్ కొడుతుంది, ఛానల్ కొడుతుంది, చాలానే అది చేస్తుంది. కొత్తగా పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి. గ్యాస్ 140 రూపాయలు ఉన్నది, ఏం చేయాలి? 60 రూపాయలు లీటర్ గ్యాస్, అది 140 రూపీస్ అయింది. అయినా ఇస్తారా? ఎవరు ఇస్తారా? మీరు ఆటోలలో ఫ్రీ బస్సెస్ చెప్పింది, ఆటో వాళ్ళకి ఇంత పైసలు ఇస్తామని చెప్పింది. ఏమి ఇచ్చింది? 1 రూపాయి వేయలే, 1 రూపాయి వేయలే, 1 రూపాయి. ఇంకా ఒకటి అవుతుంది, ఇంకా 1 రూపాయి వేయలే ఆయన. అంటే ఇప్పుడు ఇంత ముందు ప్రభుత్వంలో ఎంత వచ్చిండే మీకు నార్మల్ రోజు? 2000 వస్తుంది అన్న. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు కేసీఆర్ ఉంటే ఈయన వచ్చేప్పుడు ఒక 500 బి అవుతలేదు. అది చేయాలి, గ్యాస్కి వేయాలి, అది బరాబర్ ఉన్నది. ఈయన వచ్చే ఫాల్తూ ఆయన. మరి ప్రజాపాలన అంటున్నాడు, పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. ఏం పాకాలి, ఏం ఇయ్యారైనా क्या गारंटी है? उल्टा ऑटो वालों के ठोक के मार रहा हूँ जाम बोले वहाँ. ఇప్పుడు మీరు ఆటోలలో రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, అసలు డెవలప్మెంట్ అనేది ఉందా? ఈ ఏం లేవు. కేసీఆర్ ఉంటే డెవలప్మెంట్ ఉన్నది. కేసీఆర్ అప్పులు చేసినట్టుగా మొత్తం, కేసీఆర్ అప్పులు చేసిన మొత్తం ఏం పని చేయలేదు. పబ్లిక్ ఇదే చేస్తున్నారు కదా. అప్పులు చేసిండో లేదో పక్కన పెడితే ఆయన మాత్రం మనకి ప్రజలకు ఏం కావాలి, ఎమర్జెన్సీ అవి మాత్రం ఇది చేసిండు అన్న, మంచిగా చేసిండు. కాకపోతే ఏంటంటే ఈయన వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది ఉంది. రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నాం, అందరూ బాగానే అందరికి పథకాలు ఇస్తున్నా అంటున్నాను. ఎక్కడన్నా అసలు మాకైతే ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నాడు, 200 వాట్స్ అన్నాడు. అది ఏంటంటే ఇప్పుడు మనం వాడుతున్నాం, అది ఎట్లా పోతుందో అర్థమవుతలేదు. వాట్స్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే ఆ బిల్ అనేది వచ్చేస్తుంది. అక్కడ 0 బిల్ ఎక్కడ ఉంది? గ్యాస్ అన్నారు, అదైనా వస్తుందా? లేదన్నా, లేదు అసలు. 500 గ్యాస్ అనేదే లేదు అసలు. ఎందుకంటే ఫస్ట్ అన్నాడు, దాని తర్వాత సరే పోనీ మధ్యలో కూడా విన్నాం, అదే చిన్న సైజు గ్యాసులు వస్తున్నాయని చెప్పి అన్నారు. కానీ అది కూడా లేదు ఇప్పుడు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి, కొన్ని నెలలలో వస్తాయి. సో మరి ఎట్లా ఉంది ప్రభుత్వాలు, మరి ఈ ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది అన్న? మార్పు వస్తుందా ప్రజలలో అన్న? రావచ్చు అంటే రావచ్చేమో అన్న. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కాకుండా మెయిన్ ఎలక్షన్స్ వస్తేనే ఇప్పుడు ఏదైనా సరే. ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు అనుకో, కేసీఆర్ వచ్చినప్పుడు ఆయన చేతుల్లోనే ఉంటుంది కదన్నా ఏదైనా సరే. అంటే ఆయన వచ్చినప్పుడే ఏదైనా మారుతుంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ పటాన్చెరు నియోజకవర్గంలో లింగంపల్లి ఇప్పుడు మెయిన్ రెండింటి మధ్యలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, అభివృద్ధి ఎట్లా ఉంది అసలు? ఏం లేదన్న, ఇప్పుడు అభివృద్ధి అన్నదే లేదు. ఏం లేదు. ఇప్పుడు ఆటో అన్నలు ఉన్నారు, వీళ్ళకి ఏంటంటే ఒకప్పుడు ఎటు పోయినా ఒక 1000-2000 వస్తుండే అన్నీ పోంగా. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 500-600 మించి అంతకు మించి ఏం వస్తలేవు. ఇప్పుడు చూడండి, ఇక్కడనే సిచ్యువేషన్ చూడండి. ఇక్కడ పబ్లిక్ ఉన్నారు, ఇగో బస్సు వస్తుంది, ఇడిసంటే దానికి ఎక్కిపోతున్నారు. ఎక్కడ ఉందన్న చెప్పు? లేదు కదా. ఇగో అందరు ఎక్కిపోయాయి. ఇగో మొగోళ్ళు కూడా ఇగో దానికే పోతున్నారు. అరే 10 రూపాయలు తక్కువ పోయి ఒక 10 రూపాయలు తక్కువ దీనికి అని అంటే కూడా ఇది చేస్తలేరు. ఆటో వాళ్ళ పొట్ట కొట్టినట్టే అవుతుందా? ఆటోలో కొట్ల అవుతుంది. పుట్ట కొట్టేసారు. మేము బతకడం చాలా కష్టం ఉంది, చాలా అంటే చాలా దారుణం. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మీకు 12,000 అని చెప్పిండు సంవత్సరానికి, మరి దాని సంగతి ఏంది? అది కూడా లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చిండు,
ఇక్కడ ఇస్తానని ఇంతవరకు లేదు లేదు. మరి ఎట్లా అనిపిస్తుంది మరి ప్రభుత్వం పనితీరు కావచ్చు? అది ఏం వేస్ట్ ప్రజల పాలన, ఇది వేస్ట్. మళ్ళా కేసీఆరే రావాలి. మరి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాడు కదా. రాడు ఎవడు చూచేగాడు అయితే వేయాలిగా కాంగ్రెస్ కోటు కుల్ల పంచాయత్. చూచేగాడు అయితే చెప్పుతో కొట్టుకోవాలి కాంగ్రెస్ కోటు వేయాలంటే. నేను కాంగ్రెసే పార్టీ, నా పుట్టుకతో నాకు ఓటు హక్కు వచ్చింది, నేను కాంగ్రెసే. మా ఇంట్లో 8 ఓట్లు, ప్రతిసారి మేము కాంగ్రెస్ కేసాము. ఇప్పుడైతే వేయం, ఇక వేయమంటే వేయం. ఈ డబుల్ బెడ్రూమ్ గురించి మా కొల్లూరమ్మ ల్యాండ్ పోయింది, మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. 89 మెంబర్స్కు ల్యాండ్ తీసుకొని మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కేసీఆర్ పాలన ఉన్నప్పుడు చెప్పారు. ఇస్తాం అని చెప్పి పార్టీలు చేంజ్ అయిపోయింది. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ లేదు. ఎక్కడెక్కడోళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. మాకు 30 lakhs ఇచ్చారు అప్పుడు 1 ఎకర్కి వచ్చి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. మేము తిరుగుతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం మండల ఆఫీస్ చుట్టూ. ఇప్పట్లా ఇంతవరకు ఇచ్చుడే లేదు. కలెక్టర్ కూడా పోయినాము సంగారెడ్డి. అందరికి ఇస్తున్నాం అంటున్నారు ఇందిరమ్మ ఇల్లు. మాకు లేదు కదా అసలే, మాకు ఫ్రీగా ఇస్తలేరు. మాకు అందులోనే కేటాయించారు, మా రేట్లనే కేటాయించి మాకు ఇస్తామన్నారు. అదే లేదు, మాకు ఫ్రీగా ఇవ్వమంటలేము, మేము ఇస్తామన్నారు. తీసుకున్నాడు, అదే ఇవ్వలేడు ఇంతవరకు. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మరి అంటే కాంగ్రెస్ పార్టీ ఆయన అక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడో తెలియదు, అది ఎక్కడ ఉన్నదో తెలియదు. ఏం లేదు, ఏం లేదు. 7 o'clock వచ్చినారు అన్న, ఇంకా ఒక 500 కాలే. ఇంతవరకు నేను లంచ్ చేయలేను. 9 గంటలకు వచ్చిన ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇంత సమస్యలు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి రాబోయే రోజుల్లో, దీని ప్రభావం ఉంటుందా మరి? ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యలన్నీ కావచ్చు ఉంటుందిలే. అంటే చేంజ్ చేస్తారు. ఇప్పుడు ఇంకోటి కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పార్టీ వస్తుంది, అటు కవిత అంటున్నారు. ఎట్లా ఉంటది రాజకీయాలు? ఏ పార్టీ వచ్చినా ఏం చేయలేడు. మాది మేము నా కష్టాలు పడుతూనే ఉండాలి. మేము చెప్తున్నా కదా, ఎవరి మీద నమ్మకోలేదు. ఇంకోటి వచ్చింది, దాన్ని మళ్ళీ షూట్ చేయకు, డబల్ ఎట్లా వచ్చింది చూడు. అట్లా వస్తూనే ఉంటాయి. 25 బస్సులు కొల్లూరుకి సార్, 25 బస్సులు ఉన్నాయి మా కొల్లూరుకి. ఈ డబుల్ బెడ్రూమ్ బడ్డాస్ అంది మా పుట్ట కొట్టేసారు. లేకుండా మా పిల్లలను మేము ప్రైవేట్లో చదివించుకున్నాం. ఇప్పుడు ఆ స్తోమాలు లేదు మాకు. ఎట్లుంది అసలు ఈ ప్రభుత్వం పనితీరు చూసుకున్నా, గత ప్రభుత్వం పోల్చుకున్నా, ఈ ప్రభుత్వం పోల్చుకున్నా ఏమనిపిస్తా ఉంది అసలు? అన్న ఇప్పుడు గత ప్రభుత్వం అంటే ఇప్పుడు దీన్ని కూడా అంత తప్పు పట్టాల్సిన ఏం లేదు. ఏంటంటే ఏదైనా సరే టైం పడుతుంది. ఈయన ఏంటంటే ఇప్పుడిప్పుడే ఒక 6 గ్యారెంటీలు చేస్తా అన్నాడు. బట్ ఆ 6 గ్యారెంటీలు కూడా లేవు ప్రస్తుతానికైతే. ఇక నెక్స్ట్ ఒకవేళ వస్తే ఏమైనా అవ్వచ్చేమో. ఇప్పుడు కేసీఆర్ కూడా 10 ఏళ్ళు టైం పట్టింది, 2 సార్లు సీఎం అయ్యిండు కాబట్టి 2 సార్లు టైం పట్టింది. మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటావు అంటే 10 ఏళ్ళు నాదే ప్రభుత్వం, నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. అది ప్రజలు డిసైడ్ చేస్తారన్న, ఆయన చెప్పేది కాదన్న. ఏంటంటే కష్టం, ప్రజలు డిసైడ్ చేస్తారు ఏదైనా సరే, అంతే. సో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వైపు ఉండొచ్చా, బీఆర్ఎస్ వైపు ఉండొచ్చా, బీజేపీ వైపు ఉండొచ్చా? అంటే మీకు చూస్తున్న దాని ప్రకారం అంటే ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉందో దాని వైపే ఉంటుంది కదన్న. కాబట్టి అదే అవుతుంది అనుకుంటున్నాను. చెప్పండి మీరేం చెప్తారు? ఇందాక అడిగిన దానికి ఇప్పుడు 3 పార్టీల పరిస్థితులు చూస్తా ఉన్నారు రాష్ట్రంలో. సో ఎవరి వైపు ఉండొచ్చు, ప్రజలు ఎటు మొగ్గు చూపే ఛాన్స్ కనిపిస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే? ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నాడు, మళ్ళా అదే పార్టీ వస్తుంది. అంతేనా? అంటే తిరుగుబాటు అనేది ఉందా ప్రజల్లో? అంటే మార్పు రావాలి, ఈ ప్రభుత్వం బాగాలేదనే ఆలోచన ఉందా ప్రజల మనసులలో? అయితే ఉన్నది. ఏమంటారు, ఫుల్గా అయితే లేదన్న ప్రస్తుతానికి. అయితే ఒక చిన్న చిన్న సిచ్యువేషన్స్, అరే ఇది బాగాలేదు, అరే అప్పుడు వచ్చుంటే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది కదా ఇది అన్నట్టు చిన్న చిన్న సిచ్యువేషన్స్. అంటే ఇప్పుడు 24 hours కరెంట్ ఉంటుండే అన్న, ఇప్పుడు కరెంటు ఊకుకి పోతుంది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గ్యాస్ సిలిండర్ అన్నాడు, స్కూటీ ఇస్తా అన్నాడు, తులం బరం ఇస్తా అన్నాడు, ఏం లేదు. 2500 అన్నాడు, మహాలక్ష్మి పథకం అన్నాడు. అన్న నిజం చెప్తున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు పాపం రైతులకి కనీసం రుణమాఫీ అయినా వస్తుండే అన్న, రైతు బంధు. ఇప్పుడు అది కూడా లేదన్న, పాపం లేదు. నిజంగా చెప్తున్నా, అంటే బస్ ఒక్కటే ఇచ్చిండు. ఏడు మరి చేస్తే ఎక్కడ మళ్ళా ఏమి మళ్ళా చేస్తే కనబడయా ఈడ? పిల్లలకి 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏమి మళ్ళా ఏవి ఎక్కడవా?